మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు వెనుక ఉన్న మూలాలను అంతర్రాష్ట్ర నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్కు చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ను నియమించగా ఒక బృందంలో గ్రే హౌండ్స్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి, షాద్ నగర్ డీసీపీ శిరీష, ఈగిల్ ఫోర్సు అధికారులు సి హరీష్ చంద్రారెడ్డి, ఎన్ బుచ్చయ్యలతో పాటు మొయినాబాద్ ఎస్హెచ్ఓ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ఐలు కోటేశ్వరరావు, సదాత్ అలీ సభ్యులుగా ఉన్నారు. ఉన్నత స్థాయి అధికారులతో కూడిన ఈ బృందం డ్రగ్స్ కోణంతో పాటు నిందితుల ఆర్థిక మూలాలపై కూడా దృష్టి సారించనుంది. ముఖ్యంగా ఈ కేసులో అరెస్టైన నమ్మితి శర్మకు సంబంధించిన విస్తుపోయే నిజాలు పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. ఇతను కేవలం డ్రగ్స్ వ్యవహారంలోనే కాకుండా రాజకీయ అండదండలు ఉన్నాయని నమ్మించి మోసాలకు పాల్పడే ఒక ఆరితేరిన టీచర్గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ వంటి ముఖ్య నగరాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలతో పరిచయాలు పెంచుకొని తద్వారా భారీగా అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయి. కొన్ని సందర్భాల్లో తానే ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పరిచయం చేసుకొని కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమ్మిత్ శర్మలను 7 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరారు.